నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. ఇలా సండే ఫన్ డే మస్తు రెసిపీ పట్టుకొచ్చిన అదే గుడ్డు పులుసు అంటే అందరు ఒక్కొక్క తీరు చేస్తారు, కానీ ఇదైతే ఏకదమ్ రెసిపీ అన్నట్టు. మొదగాలైతే 6-7 గుడ్లు ఉడకబెట్టుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉడకబెట్టుకోండి. ప్రాసెస్ అయితే సేమే, చాలా సింపుల్గా చెప్తా. మొదగాలైతే మనం నూనె వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఒక 2-3 ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలి. చూస్తులు కదా, మనం 8 గుడ్లకి గిన్నె వేసుకున్నాం. మీరు ఒకవేళ తక్కువ గుడ్లు వేసుకుంటే తక్కువ ఉల్లిపాయలు వేసుకోండి. ఏ నాన్ వెజ్ కూర వండుకున్నా ఎల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రెష్ ఉండాలి, అందుకే అప్పటికప్పుడు వేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడైతే ఒక 4-5 ఎల్లిపాయలలో జరంత ఉప్పు జీలకర్ర వేసుకొని దంచుకున్నాం, ఆ పేస్ట్ వేసుకున్నాం. ఇలా అట్లనే 4 టమాటాల ప్యూరీ వేసుకున్నాం. ఇదంతా మంచిగా కలుపుకోండి. జరంత పసుపు కూడా వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనియండి. ఇది గుడ్డు పులుసు కాబట్టి పులుసు కోసం చింతపండు పులుసు వేస్తున్నాం. చింతపండుని ముందే పిసుక్కొని పెట్టుకోవాలన్నట్టు. ఇంక ఇప్పుడైతే ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర అవన్నీ వేసినాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత మన గుడ్డు పులుసు రెడీ. ఏకుంటుంది మంచిగా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్లగా కారంగా సూపర్ ఉంటుంది. నేను మంచిగా ఉంది అంటున్నా అంటే మీరు ట్రై చేసి మీది కూడా ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసినారంటే నచ్చింది అనుకుంటున్నా, కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి.